గురుగారి మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. లలిత గారు నందికొట్కూరు నుంచి రాస్తున్నారు. అశ్వత్థ వృక్షం యొక్క మహిమ ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. అశ్వత్థ సర్వవృక్షాణం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తన దివ్యమైనటువంటి విభూతులను చెప్తాడు. అంటే ఈ చరాచర జగత్తులో ఏవి విశేషమైనటువంటి ప్రభావాన్ని కనబరుస్తున్నాయో, తేజస్సు కలిగి ఉన్నాయో, లోకక్షేమాన్ని కలిగిస్తాయో, ఆశ్రయించిన వారికి ఆశ్రయిస్తున్న వారికి అభిష్టాలు నెరవేర్చి సంతోషాన్ని కలిగిస్తాయో అవన్నీ నేనే అంటాడు. యద్యత్ విభూతిమత్ సత్వం శ్రీమత్ ఊర్జితమేవవా తత్తదేవ అనుగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అవన్నీ నా తేజస్సే. అలా చెప్పి కొన్ని ఉదాహరణకు చెప్పాలి కాబట్టి అశ్వత్థ సర్వవృక్షాణం, అన్ని వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని. అశ్వత్థం అంటే పరమాత్మే. మనకు లోకంలో కూడా అశ్వత్థ నారాయణుడు అనే వ్యవహారం ఉంది. అసలు ప్రాతకాలం లేచి అశ్వత్థము చుట్టూ 3 సార్లు కానీ 5 సార్లు కానీ ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే భూమండలంలో ఉన్నటువంటి సమస్త తీర్థాలు తిరిగి వచ్చినంత ఫలితం కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే అశ్వత్థం అంటే నారాయణుడు కదా. నారాయణుడు అంటే ఆయన కడుపులోనే లోకాలన్నీ ఉన్నాయి కదా. అశ్వత్థం చుట్టూ తిరిగామంటే తిరిగి నారాయణుడి చుట్టే, అంటే లోకాల చుట్టే. కాబట్టి అనంతగోళ బ్రహ్మాండాల్లో ఉండేటువంటి కొన్ని కోట్ల తీర్థాలు, కోట్ల క్షేత్రాలు మనం దర్శించి సేవించి నమస్కరించినటువంటి ఫలితం ఒక్క అశ్వత్థ వృక్షాన్ని దర్శిస్తే, ప్రదక్షిణం చేస్తే, నమస్కరిస్తే కలుగుతుంది. దేవతా వృక్షాలు అంటాం మనం. అశ్వత్థ ఏకః, పిచుమంద ఏకః, నెగ్రోధ ఏకః. అంటే ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక మర్రి చెట్టు, ఒక వెలగ చెట్టు, ఒక మారేడు చెట్టు, ఒక ఉసిరి చెట్టు, అలాగే తులసి చెట్టు. ఇవన్నీ దేవతా వృక్షాలు అంటారు. మనం పని మీద ఎటైనా వెళుతున్నా దారిలో ఈ వృక్షాలు కనబడితే ఒక్క క్షణం ఆగి వీలుంటి ప్రదక్షిణం చేసి, లేదు వీలు నమస్కారం చేసి వెళ్ళిపోతే మన కార్యం సుసంపన్నమవుతుంది. ఎలాంటి విఘ్నాలు రావు. అంత ఓపిక లేదు అనుకుంటే మనం ఇంట్లో ఉండే అశ్వత్థ 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 ఒక 3 సార్లు, 5 సార్లు అశ్వత్థ వృక్ష నామాన్ని సంస్మరించిన, పరమాత్మ నామాన్ని స్మరించినటువంటి ఫలితం కలుగుతుంది. మనం చూస్తూ ఉంటాం. హనుమంతుని దేవాలయం దగ్గర, శివాలయం దగ్గర, అమ్మవారి ఆలయం దగ్గర అశ్వత్థ వృక్షం సహజంగా మొలుస్తాయి. ఎవరు వేయరు. అశ్వత్థము వేప 2 అంటే రావి వేప, ఈ 2 కలిసి ఉన్నాయంటే లక్ష్మీనారాయణులు అని శాస్త్రం. అందుకే ఇప్పటికీ ఆ రెంటికి మనం వివాహం చేస్తాం. పిచుమంద అశ్వత్థ వివాహం అనేది లక్ష్మీనారాయణ వివాహం. కన్యపిల్లలకు వివాహం కాకుంటే వాటికి వివాహం చేస్తే వివాహం అవుతుందండి. సంతానం లేని వారు వాటిని తీసే సంతానం కలుగుతుందండి. ఇలా మనకు పురాణాల్లో అనంతమైనటువంటి విధానాలలో అశ్వత్థ వైభవాన్ని వివరించారు.